నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. గోవిందమాల అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తుంటారు. అయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గోవిందమాల వేసుకున్నారట. అయితే వాస్తవానికి గోవిందమాల వేసుకునే అర్హత నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉందా? ఎందుకంటే గతంలో కూడా లిక్కర్ స్కామ్లో వెంకటేశ్వర స్వామిని కూడా దింపినటువంటి వైనం మనం చూసాం. ఎలా చూడాలంటారు? ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను అరెస్ట్ అవబోయే ముందు నుంచి కూడా, అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పటి నుంచి కూడా, అంటే డిఫరెంట్ తన యాంగిల్ అన్ని కూడా చూపిస్తూ వచ్చాడు. ఇదిగో ఒకసారేమో ప్రెస్ మీట్ పెట్టేసి చాలా హంగామా చేసేసి వెంకటేశ్వర నాయుడు అంటే అసలు నా ఫ్రెండ్, అంటే మేము ఎవరితో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి ఢామ్ ఢూమ్ అని గందరగోళం చేసేసి అసలు మేము చాలా మంచి వాళ్ళం అన్నట్లు బిహేవ్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా చూసాం, పెద్దగా అరుపులు, కేకలు, ఎవరి మాట వినకుండా గందరగోళం సృష్టించి అక్కడ కూడా ఇల్లు ఇక్కడే రెంట్కి తీసుకొని ఉంటాను ఆఫీస్ ముందే అని చెప్పేసి వార్నింగ్లు. తర్వాత మళ్ళీ మెల్లగా జడ్జి గారి ముందు డైరెక్ట్గా ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఏడ్చేయటం, బయటేమో అరుపులు లోపలేమో ఏడుపులు. అసలు అంటే ఇన్ని యాంగిల్స్ ఉంటాయి ఒక మనిషిలో. ఇలానే బిహేవ్ చేస్తారా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ క్యాడర్లో ఉన్న చిన్న చితక వాళ్ళ వరకు కూడా ఎన్నో సందర్భాల్లో మనం గమనించాం. ఈ రోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వస్తే బయటేమో పెద్దగా గంభీరంగా అరుపులు, కేకలు, వాళ్ళ మీద అసలు ఫైర్ అయిపోయినట్లుగా బిహేవ్ చేసి లోపలికి వెళ్ళి గగ్గోలు పెట్టి ఏడుపులు, పెడబొబ్బలు అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇంకా చివరికి మళ్ళీ నాకు చాలా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, మరి నా పరిస్థితి ఏంటి అంటే ట్రీట్మెంట్ కూడా చేయించరా అని చెప్పేసి అది. తర్వాత ఏమో ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్ తో కొట్టి ఆయింట్మెంట్ పోస్తారని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఈయన కూడా సెంటిమెంట్ అంటే మదర్, అసలు మా ఫ్యామిలీలో ఇద్దరిని కోల్పోయాము, లిక్కర్ అంటే మాకు చాలా ఇది, మా మదర్కి నేను మాట ఇచ్చాను అంటే ఆ సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఉండేది కదండి, ఛత్రపతి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అన్నట్లుగా పాపం ఒక డైలాగ్ చెప్పాడు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇన్ని రకాలుగా చేసి చివరికి ఏ దేవుణ్ణైతే అవినీతి కోసం మేము ఉపయోగించుకున్నాం మనం చూసాం. పరకామణి విషయంలో ఎంత ఇదైందో, తొడా వ్యాన్ ఏ విధంగా ఉపయోగించారో, తొడా నిధుల్ని ఏ విధంగా ఉపయోగించారో, అసలు తిరుపతి దేవస్థానంలో ఆ తిరుమలలో అంత పవిత్రంగా ఉండవలసిన ప్లేసులు వీళ్ళు అవినీతి ఏ విధంగా చేశారు. మరి ఈ రోజున మీరంటున్నట్లుగా వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే అర్హత ఉందా లేదా? ఎవరిని అడిగినా కూడా లేదనే చెప్తారు ఆయనకి. ఎందుకంటే పవిత్రమైన మనస్తోటి పవిత్రంగా ఉండాలని మనం చాలా నియమ నిష్టలతోటి, నియమ నిబంధనలతోటి స్వామివారి ఏ మాలైనా సరే, అయ్యప్ప కానివ్వండి, హనుమంతుని కాని, శివమాల కానివ్వండి, అన్ని కూడా ఒక పవిత్రమైన భావాన్ని, వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి వేసుకుంటాం భక్తి భావంతో. కానీ అడుగడుక్కి అబద్ధాలు, గడికో మాట మాట్లాడుతూ నిమిషానికో రకంగా మిమ్మల్ని మీరే మార్చుకుంటూ వస్తే మీరు నిజంగా అర్హులేనా ఆ మాలకి? ఇన్ని అబద్ధాలా, ఇన్ని రకాలుగా మార్పులు చేర్పులా, ఇంత ఒక చోటేమో అరుపులు, ఒక చోటేమో ఏడుపులు, ఇన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తి చివరికి ఇక్కడ నిధులు విధులు అన్ని దుర్వినియోగం చేసి మీరు ఎన్ని రకాలుగా ఎలక్షన్ అప్పుడు డబ్బులు వాడేశారు, ఎక్కడెక్కడ ఆ డబ్బుల కోసం మళ్ళీ మీరే కోర్టులో కేసులు వేయించారు క్లెయిమ్ చేయించడానికి. ఇన్ని రకాలుగా ఉండి చివరికి గోవిందమాల వేసుకోవటానికి ఆయనే ఆలోచించుకోవాలి. ఈ రోజున ఒక ఎవరైతే పూజారి భార్య పేరునున్న ఆస్తులు లాక్కొని మళ్ళీ ఈయన మాట్లాడతారు నేను వేద పాఠశాల నడుపుతున్నాను అని. ఓకే, నడుపుతుండొచ్చు మీరు, కానీ దాని వల్ల ఉపయోగం ఏంటి? వేద పాఠశాల నడుపుతున్నాను, లేకపోతే గోశాల నడుపుతున్నాను, ఓకే నడిపే వాళ్ళు నడుపుతున్నారు, అవన్నీ కూడా మంచి కార్యక్రమాలే, గోపోషణ లేకపోతే ఇట్లాంటి గోబ్రాహ్మణ పోషణ అని చెప్తారు. కానీ మీరు చేసే పనులకి, మీరు చెప్పే మాటలకి ఏదైనా సంబంధం ఉందా? చేసినవి అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి అవినీతి. ఎక్కడెక్కడ వ్యాన్ తిరిగింది గూగుల్ మ్యాప్ లో, మీరు ఆ ఏదైతే లాగ్ బుక్ లో ఏ విధంగా మీరు దాన్ని వేరేగా రిజిస్టర్ చేసి ఉంచారు, మరి వ్యాన్ ఎక్కడుంది, డబ్బులు ఎన్నిసార్లు దాంట్లో తిప్పారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. నీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దోచుకున్నారు కదా. ఈ రోజున గోవిందా గోవిందా అని చెప్పి కనీసం మనం విన్నాం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మనం ఎంతో పవిత్రంగా చెప్పుకునే గోవిందాయ నమః లేకపోతే ఆపద మొక్కలు వాడని చెప్పి రకరకాలుగా స్వామివారికి ఎన్నో సహస్ర పేర్లు ఉన్నాయి. మరి జగన్మోహనాయ నమః ఎవరో ఒక లేడీ మాట్లాడింది, ఎంత బాధేస్తుందండి ఎవరికైనా. ఇన్ని అవకతవకలు చేసి ఎక్కడా కూడా లడ్డు విషయం దగ్గర నుంచి స్వామివారికి ఎంతో పవిత్రంగా గర్భగుడిలో స్వామికి నివేదించే ప్రసాదం వరకు ఆ భక్తులు ఏదైతే స్వామివారిని ఎంతో గొప్పగా కొలుచుకొని ఎంతో నమ్మకంతో వచ్చే వాళ్ళకి పెట్టే అన్న ప్రసాదం దగ్గర నుంచి మీరు దేనిలోనైనా కల్తీ చేయకుండా ఉన్నారా? మరి ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలాడి అవినీతి చేసి ఇంత అధర్మంగా ప్రవర్తించిన వీళ్ళకి మరి ఈ రోజున గోవిందమాల వేసుకునే హక్కు లేదు అనేది మాత్రం
హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా సరే హిందువులు గౌరవించే వాళ్ళు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. అయితే అది కాక వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన ఒక హేతువాది, ఒక నల్లరాయి అని చెప్పేసి అన్నాడు, కొడితే పగలంది ఏదీ లేదన్నట్టు మాట్లాడాడు. నిన్నగాక మొన్న వచ్చేసి శనీశ్వరుడి యొక్క విగ్రహం పట్టుకొని దాన్ని విష్ణుమూర్తి అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇంత అబద్ధాలు ఆడే వాళ్ళకి నిజంగా అర్హత ఉందా లేదనేది ఒక పక్కన పెడితే, పరకామణికి సంబంధించి కొన్ని 100 కోట్లు దోచేసిన తన దగ్గర, రవికుమార్ దగ్గర వీళ్ళు వాటాలు పంచుకోవడం, ఏదో స్వామివారికి మొక్కుబడిగా ఏదో కొన్ని గిఫ్ట్ డీడ్ చేసేసి ఉండీలేయడం అనేది ఒక పక్కనైతే, రెండోది సాధారణంగా తిరుమలకి భక్తులు వెళ్తుంటారు, మర్చిపోతుంటారు, కొన్ని రూమ్లలో మర్చిపోవడం కావచ్చు, లేదా అనుకోకుండా కింద పడ్డ బంగారు ఆభరణాలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా విజిలెన్స్కి సంబంధించి ఒక రూమ్లో పెట్టి ఎవరన్నా వచ్చి దాని ఆధారం చూపించి కంప్లైంట్ ఇస్తే తీసేసుకోవచ్చు. కానీ ఎవరు రానప్పుడు మళ్ళీ ఎవరు తీసుకోకపోతే దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ హుండీలేస్తారట. దాన్ని కూడా పంచుకున్నారు వైసీపీ నేతలు అనేది ఒకటే. ఇంకోటి, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అది క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఒక కురులు ఏదైతే ఉన్నాయో తలనీనాలు, అవి కూడా అమ్ముకున్నారని చెప్పి. సో ఎక్కడా కూడా స్వామివారికి సంబంధించి వీళ్ళు భక్తి భావన కానీ లేనటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆ యొక్క మాల వేసుకొని స్వామికే నామాలు పెట్టాలని చూడడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా చాలా ఘోరం అండి వీళ్ళు గతంలో చేసిన పనులు. నల్లరాయి, పాత చెప్పు, సుత్తి అని చెప్పి మాట్లాడిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి మొన్న ఈ మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టేసి బిఆర్ నాయుడు గారిని, లోకేష్ ని లోకేష్ కాదు మూర్ఖేష్ అని చెప్పి మాట్లాడారు. మరి ఇతనేంటి భూమన కరుణాకర్ రెడ్డిని ఏమనాలి? ఇతను దేంతో కొట్టాలి? భగవంతుడిని ఆ విధంగా మాట్లాడినప్పుడు నల్లరాయి అన్న నువ్వే నీ నోటితోటి మళ్ళీ ఇక్కడ ఒక శిలని వదిలేశారు, ఇంకేముంది అపవిత్రం జరిగిపోయిందని మాట్లాడటం. మరి అదే విధంగా బిఆర్ నాయుడు గారిని కూడా చాలా ఎంత దిగజారిపోయి మాట్లాడారంటే, అంటే ఈ విధంగా కూడా మాట్లాడతారా, ఇలా కూడా ప్రవర్తిస్తారంటే, ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు కేవలం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఒక విష ప్రచారం, దానికోసం మాత్రమే వీళ్ళు ఏదో జరిగిపోతుంది, భక్తి మాకు చాలా ఎక్కువ ఉందని ప్రదర్శించటం. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వస్తే అతనేంటంటే అన్ని అయిపోయినాయి డ్రామాలన్నీ. ఈ రోజున నిజంగా పరమ పవిత్రమైన స్వామివారి గోవిందమాల గురించి కాదు గాని అతను చేసే ప్రవర్తన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడ అతను ఇదొక డ్రామాలో ఇదొక భాగంగా అతను తీసుకుంటున్నాడు, అది తప్పు కదా అనేది అందరి ఆవేదన. ఎందుకంటే అక్కడ అపవిత్రం చేసేసారు, అన్ని కూడా వాతావరణం, నీరు, గాలి అంతా కలుషితం చేసేసారు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలను సర్వనాశనం చేసేసారు. ఇన్ని విధాలుగా చేసిన వీళ్ళు ఈ రోజున ఏ విధంగా వీళ్ళకి హక్కు అర్హత ఉందని మనం అనుకోవాలి? అసలు ఏ విధంగా ఇతను అక్కడ అసలు జైల్లో ఏ విధంగా నియమనిష్టలతో ఉండగలుగుతాడు? అంటే ఈ వంకనైనా సరే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మాలకు పర్మిషన్ ఇచ్చారు, మాల వేసుకోగానే ఇంకేముంది, నాకు ఇలాగా నేనేదో కింద పడుకోవాలి, లేకపోతే దర్శనానికి వెళ్ళాలి, ముడుపులు చెల్లించాలి, తలనీలాలు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ వీళ్ళతో పాటుగా నాకు పవిత్రంగా ఉండలేకపోతున్నాను, దయచేసి ఇవ్వండి అంటే మాత్రం ఎవరం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా, అంటే భగవంతుడిని అడ్డం పెట్టుకుని మీరు అవినీతి చేయటమే కాకుండా ఈ రోజున అబద్ధాలు చెప్పేసి మాల వంకతోటి రేపు దేనికైనా మీరు పిటిషన్ వేస్తే మాత్రం ముందుగానే కోర్టులన్నీ కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండాలి. దయచేసి న్యాయస్థానాలు, న్యాయమూర్తుల్ని ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే ఈ డ్రామాలకు అడ్డుకట్ట వేయండి, ఈ డ్రామాలను మీరు అక్కడతో పులి స్టాప్ పెట్టండి, వాళ్ళకి ఎటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్క్యూజ్ చేయొద్దు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న విషయం. అంటే బిఆర్ నాయుడు గారు అన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతిరెడ్డి గారు వచ్చి తలనీలాలు సమర్పించుకొని దేవుడు మొక్కుంటే ఖచ్చితంగా మేము కూడా నమ్ముతాం అని చెప్పి. అవును. సో ఆ యొక్క సవాల్ని ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నాడా, తలనీలాలు సమర్పించిపోతున్నాడా, గుండు కొట్టించుకుంటూ పోతున్నాడు అంటే ఏమంటారు? పోతాడండి. ఇప్పుడు అతను బెయిల్ కావాలి, బయటికి వెళ్ళటం కావాలి, ఏదైతే ఆధారాలు తారుమారు చేయటం కావాలి, కొడుకు మాటలు చెప్పాలి, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి అప్పీల్ వేసుకోవాలి, లేకపోతే బెయిల్కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పాలంటే మరి ఇలా భగవంతుడిని అడ్డం పెట్టుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మాట ఈయన నెరవేర్చడం కాదు కానీ ఫస్ట్ ఈయన ఏ విధంగా తప్పించుకోవాలి. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా పంచుకున్నారు భగవంతుని సొమ్ముని. ఎక్కడ వీళ్ళకి భయం, భక్తి అనేది ఉంటే ఈ రోజున ఈయనకి భక్తి ఎక్కడుంది గోవిందమాల వేసుకోవటానికి? నీ అవసరాల కోసం, నీ అనుకూలం కోసం, నువ్వు ఏ విధంగా బయటకు తప్పించుకోవడం కోసం రేపు ముందు ఏదో వంక చూపించాలి కాబట్టి ఆ వంక కోసం మాలేసుకుంటున్నాడు. అంతే తప్పించి ఇక్కడ స్వామివారి మీద ప్రేమ గాని, భక్తి గాని, భయం గాని ఏదైనా ఉంటే, ఫస్ట్ ఆ భయం అనేది ఉంటే ఎవరు తప్పు చేయరండి. భగవంతుని విషయంలో ఏ విధంగానైనా సరే శిక్ష పడిద్ది. ఆయన కలియుగ వైకుంఠుడు, ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు మనల్ని అనేది వీళ్ళల్లో ఉంటే వీళ్ళు ఈ
కలియుగంలో పుట్టిన రాక్షసులు ఏ విధంగా గతంలో మనం ఎన్నో కథలు చూసాము, విన్నాము, మనం టీవీల్లో ఎన్నో రకాలుగా పురాణాలు చదువుకున్నాము. ఆ రాక్షసులు అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఎవరైతే బిఆర్ నాయుడు గారు చెప్పినట్లుగా భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇవ్వటం తర్వాత సంగతి, ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్లాన్ మాత్రం ముందు ఎన్ని రకాలుగా దీన్ని తిప్పబోతున్నారు అనేది మాత్రం మనం చూడొచ్చు. సో చూద్దాం ఖచ్చితంగా అసలు గోవిందమాల వేసుకునే అర్హత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉందా లేదనేది మాత్రం మన వ్యూవర్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయమని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.